ఈ నెల 28/7/2024 తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీ వద్ద దివాకర్ అనే వ్యక్తి రెడ్డి ప్రవీణ్ను తుపాకీతో కాల్చాడనే విషయంలో మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో. ఆ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 365/2024 అండర్ సెక్షన్ 109 బిఎన్ఎస్ కొత్త యాక్ట్ ఇది, పాతది 307 ఐపీసీ 1181 తర్వాత 25 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే తుపాకీతో కాల్చారో దివాకర్ పురుషోత్తం ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరు. పురుషోత్తంకు 7 సంవత్సరాల కిందట రెడ్డమ్మ అనే ఆమెతో, తంబోలపల్లికి చెందిన రెడ్డమ్మ అనే ఆమెతో వివాహం చేయడం జరిగింది. రెడ్డమ్మ యొక్క తల్లిదండ్రులు భారతి గంగయ్య, ఈ రెడ్డమ్మ సోదరుడి రెడ్డి ప్రవీణ్. ఈ పురుషోత్తంకు ఈ తర్వాత దివాకర్కు చిన్న ఆస్తి విషయంలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది ఏదో ఆస్తిలో వాటా ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆవేశంతో ఇతను గొడవ పెట్టుకొని అతన్ని తుపాకీతో కాల్చడం జరిగింది. తొడకు లెఫ్ట్ పైకి గాయాలయ్యాయి. మనం కేసు నమోదు చేశాము. తర్వాత ఈ విషయాన్ని ప్రశ్నించిన ఆనంద్ అనే వ్యక్తిపై కూడా గొడవతో దాడి చేయడం జరిగింది. అతన్ని కూడా చిన్న గాయాలయ్యాయి. తర్వాత ఈ దినం మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లి తాలూకా ఇన్స్పెక్టర్ శేఖరు, రవి వాళ్ళ టీం అంతా కలిసి ఈరోజు 31 తేదీ మదనపల్లి రోడ్డు కొత్తపల్లి వద్ద 9:30 AM అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ నేరంలో SBMLని నేరాన్ని ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఆనంద్ను దాడి చేసినప్పుడు ఉపయోగించిన గొడవల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు.